బాలాసోర్ ఘటనకి నిరసనగా ఒడిశా బంద్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి రాస్తా రోకో, రైలు రోకోలు నిర్వహిస్తోంది. ట్రాఫిక్ ని స్తంభింపచేశాయి ప్రతిపక్షాలు. ఎక్కడికక్కడ రైళ్లని ఆపివేశాయి వామపక్ష నేతలు. ఒడిశా బంద్ లో పాల్గొన్నాయి బీజేడీ, కాంగ్రెస్ వామపక్షాల నేతలు. ఈ రోజు ఒడిశా బంద్ కి పిలుపునిచ్చాయి ప్రతిపక్షాలు. ఉదయం నుంచి నేతలు రోడ్డెక్కారు. రాస్తా రోకో, రైలు రోకో కూడా నిర్వహిస్తున్నారు. భువనేశ్వర్ తో పాటు పలు ముఖ్య పట్టణాల్లో రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు. అటు రైళ్లని కూడా కదలనివ్వడం లేదు. ఒడిశా బాలాసోర్లోని ఫకీర్ మోహన్ కళాశాలలో బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై నిరసనలు బగ్గుమంటున్నాయి. హెచ్ఓడి లైంగిక వేధింపులు భరించలేక బీఈడీ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకి పాల్పడడంతో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి విపక్షాలు. సీఎం మోహన్ చరణ్ మాంఝీ వెంటనే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ బీజేడీ చేపట్టిన ఆందోళనలు మిన్నంటాయి. బీఈడీ కాలేజీ హెచ్ఓడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చర్యలు చేపట్టింది. 4 సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఒడిశాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.